హలో అందరికీ వెల్కమ్ టు సిరీ స్పైసీ ఫుడ్స్. ఈరోజైతే కాజు పట్టిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుంటున్నాము. ఈ జీడిపప్పు బెల్లం పట్టిని ఈ విధంగా మీరు ఈ టిప్స్తోనైతే చేసుకుంటే ఇలా కరగలాడుతూ చాలా బాగా వస్తాయన్నమాట. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి తప్పకుండా అందరు ట్రై చేయాలి. ఇంకా ముందుగా అయితే ఒక ప్లేట్ తీసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యినైతే వేసుకొని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది మనమైతే రెడీగా ఉంచుకోవాలన్నమాట. తర్వాత ఒక కప్పు జీడిపప్పులకి 1/2 కప్పు బెల్లాన్ని అయితే తీసుకుంటున్నాను. ఇదైతే నేను లిమిట్గా స్వీట్ని అయితే తీసుకుంటున్నాను. కొంచెం ఎక్కువగా ఉంటే ఇంకా పెద్ద సగమైనా లేదంటే జీడిపప్పులు ఎంత తీసుకుంటామో బెల్లాన్ని కూడా అంత తీసుకున్నా కూడా బాగానే ఉంటుందన్నమాట. ఇది నేను కరెక్ట్గా సరిపోయే స్వీట్ అయితే తీసుకున్నాను. ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని ఒక 3-4 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని ఈ జీడిపప్పులను అయితే బాగా వేయించుకోవాలి. ఇది మనకి లో ఫ్లేమ్లో లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే వేయించుకోవాలన్నమాట. ఎక్కువగా వేయించుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇలా లైట్గా అన్ని జీడిపప్పులకి ఇలా నెయ్యి అయితే పట్టేసి మామూలుగా కలర్ అనేది చేంజ్ అవుతుంది కదా, అప్పటి వరకు అయితే మనం వేయించుకొని ఇంక ఇవి పక్కన ఉంచండి. చూడండి, ఈ మాదిరిగానైతే మనం వేయించుకోవాలన్నమాట. ఇలా లైట్గా వేయిపోతే సరిపోతుంది, మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది. ఇంక ఇప్పుడు పక్కన ఉంచేసి అదే ప్యాన్లోకి ఇందాక తురుముకున్న బెల్లాన్ని కూడా వేసుకొని ఇప్పుడు మనం పాకాన్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఈ బెల్లానికి మనం బెల్లం అయితే ఎంత తీసుకుంటామో అందులో 1/2 కప్ అయితే వాటర్ పోసుకొని మనం పాకం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. వాటర్ అనేది తక్కువగానే తీసుకుంటాం కాబట్టి తొందరగా పాకం అయితే వచ్చేస్తుంది. ఇలా కలుపుతూ ఉండి ఫస్ట్లో మనం హై ఫ్లేమ్ పెట్టేసుకోవాలి, తొందరగా పాకం అయితే వచ్చేస్తుంది. ఇంకా మామూలుగా ఇలా దగ్గర పడిన తర్వాత లో ఫ్లేమ్ పెట్టేసుకొని కలుపుతూ ఉండాలి. మనకి గట్టి పాకం అయితే రావాలి. మనం మైసూర్ పాక్ అయితే ఎలా ప్రిపేర్ చేస్తామో పాకంని ఆ విధంగా ప్రిపేర్ అయితే చేసుకోవాలి. చూడండి, ఇలా వాటర్లో వేస్తే మనకి ఇలా గట్టి ఉండలాగానైతే రెడీ కావాలన్నమాట. అప్పుడు మనకి గట్టి పాకం కరెక్ట్గా వచ్చినట్టు. ఈ పాకం ప్రిపరేషన్ బట్టే మనకి ఈ కాజు పట్టు అనేది ఎంత బాగా రెడీ అవుతుందో అనేది డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఇంక ఇలా గట్టి పాకం వచ్చేసిన తర్వాత ఇందాక వేయించి పెట్టుకున్న కాజులన్నింటినీ ఇందులో వేసుకొని ఒక్క 5 మినిట్స్ పాటు అయితే మనం కలుపుతూనే ఉండాలి. మనం కలపడం ఆపేస్తే అప్పుడే వెంటనే మనకు గట్టిగా అయిపోతుంది. సో మనం ఇలా కలుపుతూ ఉండాలన్నమాట లో ఫ్లేమ్లో. ఇంకా అలా మాడనివ్వకుండా అడుగుబట్టనివ్వకుండా మనం ఇలా కలుపుతూ అయితే ఉండాలి. ఈ విధంగా ఈ బెల్లం అంతా కాజులకి పట్టేసేలాగా ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా వెంటనే మనం రెడీగా పెట్టుకున్న ప్లేట్లోకి అయితే వెంటనే వేసేసుకోవాలి. ఇలా కొంచెం లేట్ అనేది అంటే స్లోగా ప్రాసెస్ అనేది చేయకూడదనమాట. తొందరగా వేసేసుకొని ఇంకా మనం ఇలా ఏ షేప్లో అంటే ఆ షేప్లో ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి తొందరగా, లేదంటే గట్టి పడిపోతుంది. ఇలా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడైతే నేను ఒక చపాతీ కర్రకైతే ఇలా నెయ్యినైతే రాసేసి ఈ విధంగా అంటున్నాను. ఇలా అనడం ద్వారా మనకి మంచి షేప్లో అంటే పైన అన్నీ ఒకే విధంగా వస్తాయన్నమాట. ఇంక ఇలా అనేసుకొని ఒక్క 2 మినిట్స్ పాటైతే పక్కన ఉంచాలి. ఒక 2 మినిట్స్ తర్వాత చూడండి, ఇలా లైట్గా మనకి ఎక్కువగా గట్టిగా అనేది పడలేదు, లైట్గా ఉంది. ఇంక ఇప్పుడు మనం ఒక చాక్ అయితే తీసుకొని ఇప్పుడే కట్ చేసేసుకోవాలి. మనకి ఇప్పుడు కట్ చేసుకుంటేనే ఇది కరెక్ట్గా మనకి షేప్లో వస్తాయి, లేదంటే బాగా గట్టిగా అయిపోతాయి. ఇంకా ఇప్పుడు కట్ చేసేసుకొని ఇంకొక 10-15 మినిట్స్ అయితే మనం పక్కన పెట్టేసుకోవాలన్నమాట. అప్పుడు పూర్తిగా చల్లారిపోతుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి, ఒక 10 మినిట్స్ తర్వాత ఎంత గట్టిగా అయిపోయిందో. ఇలా కరకరలాడుతూ చాలా బాగుంటాయి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.